హాయ్ అందరికి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో వర్ణిక దాని బర్త్డే టైం కి బుడి బుడి అడుగులేసింది. అండ్ మా బర్త్డే పార్టీ ఒక వీకెండ్ రోజున దాని బర్త్డే కంటే 1 వీక్ ముందు చేసేసాము. సో దట్ దాని యాక్చువల్ బర్త్డే రోజు ఏ స్ట్రెస్ లేకుండా టైం అంతా వర్ణికతో రిలాక్స్డ్ గా స్పెండ్ చేయొచ్చు. నిజానికి పిల్లల ఫస్ట్ 2 బర్త్డేస్ యాక్చువల్ గా పేరెంట్స్ సెలబ్రేషన్ సక్సెస్ఫుల్ గా ఒక 2 years కంప్లీట్ చేసినందుకు మదర్ ఫాదర్ సెలబ్రేట్ చేసుకోవాలి. పిల్లలకి అంతగా గుర్తుండదు అండ్ వాళ్ళకి ఎక్కువ తెలియదు కూడా. ఆ తర్వాత నుంచి వాళ్ళ డిమాండ్ స్టార్ట్ అవుతాయి. వాళ్ళకి ఆ టీమ్ లో కేక్ కావాలని, ఈ ఫ్రెండ్స్ ని ఇన్వైట్ చేయాలని చెప్పి స్టార్ట్ అవుతుంది. సో నేను చాలా వీడియోస్ లో చెప్పాను, ఎవ్రీథింగ్ స్టార్ట్స్ ఎట్ యువర్ హోమ్. ఇంట్లో పెద్దవాళ్ళు కనుక ఆడవాళ్ళకి హెల్ప్ చేస్తే అది చూసి పిల్లలు నేర్చుకుంటారు. స్పెషల్ గా మళ్ళీ ట్రైన్ చేయాల్సిన అవసరం లేదు. అది ఇంట్లో ఒక హ్యాబిట్ అయిపోతుంది అనమాట. మా ఇంట్లో మా తాతయ్య గాని, మా నాన్న గాని, తమ్ముడు గాని, మామయ్య గాని అందరూ ఇంట్లో కిచెన్ పనులు అయినా గానీ, హౌస్ హోల్డ్ వర్క్ అయినా గానీ వాళ్ళకు కుదిరినంత డెఫినెట్ గా హెల్ప్ చేస్తారు. మేము అది చూస్తూనే పెరిగాము. సో దిలీప్ ఇంట్లో పని చేసినప్పుడు అదేదో స్పెషల్ అని, నేను చాలా లక్కీ అని నేను ఎప్పుడు అనుకోలే. అది వెరీ నార్మల్ అండ్ మినిమం రిక్వైర్మెంట్ నా ఉద్దేశంలో. అయితే యాక్చువల్ గా ఇవి బేసిక్ సర్వైవల్ స్కిల్స్. ఇవి అందరికీ వచ్చి ఉండాలి. కుకింగ్, లాండ్రీ, క్లీనింగ్. ఇప్పుడు రేపు మన పిల్లలు బయట దేశాలకు వెళ్ళి చదువుకోవాలన్నా ఈ స్కిల్స్ వస్తే వాళ్ళు హ్యాపీ హెల్తీ లైఫ్ లీడ్ చేయగలరు. సో మనం చిన్నప్పటి నుంచి నేర్పిస్తే వాళ్ళకే ఫేవర్ చేసినట్టు. హ్యాపీగా హెల్దీగా 100 years ఉండాలి. బాగా చదువు రావాలి. డాక్టర్ చదవండి. ఐఎస్బి అంట. ఐఎస్బి చదివి డాక్టర్ చదివి ఐఎస్బి చెయ్యి. తర్వాత మరదలు మా అందరిని ఇక్కడ వాచ్మెన్ ఆపేయాలి. ఎవరున్నారు లోపల అని చెప్పి. ఓమా ఓం వద్దా, నూనె వద్దా నీకు? సరే సరే సరే. Happy birthday to you. May God bless you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. మధ్యాహ్నం 1 గంటకి మరి మామ చూడు పీకా, మామ చూడు పీకా. సో ఇది వర్ణిక యాక్చువల్ బర్త్డే Jan 19th రోజున పొద్దున్నే మంచిగా చమరు పెట్టి తలస్నానం చేయించి రెడీ చేసాము. వర్ణిక దాని బర్త్డే రోజు ఏ సపోర్ట్ లేకుండా అలా చిన్ని చిన్ని అడుగులు వేసింది. అలా మనసుంటే మార్గం ఉంటది. Happy birthday to you. May God bless you, dear. May God bless you, dear. Happy birthday to you, Varnika. To you. ఎవడరా పాటలు పాడుతుంది? చిన్న చిన్న ముక్క పెట్టచ్చు. ఆ బిల్లల్లా ఉన్నాయి కదా తిందంటే. ఈ వీడియోలో నేను మీకు చాలా తక్కువగా అనిపిస్తా అండ్ చాలా డల్ గా నీరసంగా ఉంటుంది నా ఫేస్. నాకు ఫ్లూ వచ్చి తగ్గింది. ఒక వీక్ అంతా ఆల్మోస్ట్ 103 అలా ఫీవర్ ఉంది. 2-3 సార్లు డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఫీవర్ కంట్రోల్ అవ్వలేదు. సో చాలా నీరసపడిపోయి డల్ అయిపోయాను. మా చిన్నప్పుడు బర్త్డేలు ఇలాగే అయ్యేవన్నమాట. ఫ్రెండ్స్ ని పిలవడం, కేక్ కట్ చేయడం అండ్ దెన్ హారతి ఇచ్చేవాళ్ళు. హారతి ఇవ్వడం ఈస్ కైండ్ ఆఫ్ బ్లెస్సింగ్. మన పెద్దవాళ్ళు ఇలా ఇంకా ఎన్నో బర్త్డేస్ హ్యాపీనెస్ తో, గుడ్ హెల్త్ తో సెలబ్రేట్ చేసుకోవాలి. గ్రోత్ ఉండాలి మన లైఫ్ లో, ప్రాస్పరిటీ ఉండాలని. సో అమ్మ ఇద్దరు హారతి ఇచ్చారు. మా తమ్ముడు లేడు, ఆ రోజు ఆఫీస్కి వెళ్ళి. వివాన్ కూడా లేడు, అత్తయ్య వాళ్ళ దగ్గర ఉన్నాడు. అండ్ మేము మధ్యాహ్నం చేసుకున్నాం ఈ సెలబ్రేషన్ అంతా. ఎందుకు ఇలా మధ్యాహ్నమే చేసుకున్నాను అన్ని డీటెయిల్స్ అంతా మీకు ముందు చెప్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ మీరు నేను చేసిన దాంతో అగ్రీ చేస్తారో లేదో కూడా కింద కామెంట్స్ లో చెప్పండి. ఇఫ్ యూ హ్యావ్ టు డిసగ్రీ దట్ ఈస్ ఫైన్, బట్ ప్లీజ్ డూ ఇట్ రెస్పెక్ట్ఫుల్లీ. దేవనలిచ్చారు, అక్షంతలు వేశారు.
సో అలా మా ఇంట్లో సెలబ్రేషన్స్ లంచ్ టైం కల్లా ఫినిష్ చేసుకుని దిలీప్ వర్ణికాని తీసుకుని అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళారు. బేసిక్ గా మా ఇంట్లో అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఇద్దరికి వర్ణిక బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలని ఉండే, అండ్ మా ఇంట్లో చేసుకోవాలని మా వాళ్ళకి, అత్తయ్య వాళ్ళ ఇంట్లో చేసుకోవాలని అత్తయ్య వాళ్ళకి ఉంది. ఇద్దరిని హ్యాపీ చేయడానికి లంచ్ టైమ్ లో మా ఇంట్లో అండ్ ఈవినింగ్ పూట అత్తయ్య వాళ్ళ ఇంట్లో సెలబ్రేట్ చేద్దామని చెప్పి ఇలా ప్లాన్ చేసాము. నేను అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు, ఓన్లీ దిలీపే వెళ్ళాడు. బికాస్ నేను అప్పుడే రికవర్ అవుతుండే అండ్ దెన్ 2 days లో మాకు రిటర్న్ ప్రయాణం ఉంది, లగేజ్ అంతా సర్దాలి. అది కాకుండా దిలీప్ కి అక్కడి నుంచి వాళ్ళ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లే ప్లాన్ ఉండే. సో ఇదంతా కలిపి జర్నీ చేసే టైం కి నేను 100% రికవర్ అవ్వలేను అండ్ మళ్ళీ అక్కడికి వెళ్ళాక కూడా ఇద్దరు పిల్లల్ని చూసుకోవాలి కదా. సో బెటర్ ఇలా సెలబ్రేట్ చేసాం. ఇప్పుడు వీడియో చూస్తే అరే కొంచెం పుష్ చేసి ఉంటే బాగుండేది, వర్ణిక 2 కేక్ కటింగ్ కి నేను ఉండేదాన్ని, మొత్తం ఫ్యామిలీ ఉండేవాళ్ళం అనిపిస్తుంది. బట్ యాక్చువల్ గా అప్పుడైతే అస్సలు ఓపిక లేదు, వెళ్ళాలని అనిపించలేదు అనమాట. వద్దులే రెస్ట్ తీసుకుందాం అని అనుకున్నాను. ఏం రాస్తుంది పేరు? Happy birthday, Varnika. You. Happy birthday to you, Varnika. కోరేది సరే నువ్వు వదిలేసేది అట్లా లీవ్ ఇట్. స్టార్ట్ చేసా ఎప్పుడు. బర్త్డే వారు, హ్యాపీ బర్త్డే వారు, హ్యాపీ బర్త్డే వారు, హ్యాపీ బర్త్డే వారు. వరకు పెట్టాడు మా అమ్మ, పెట్టు అట్లా దాంతో పెట్టకు. హ్యాపీ బర్త్డే వారు, హ్యాపీ బర్త్డే వారు, హ్యాపీ బర్త్డే వారు. తాత కూడా పెట్టు. సరే సరే వీటి ఓవర్ ప్రొటెక్షన్, నాకన్నా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు వీడు. పాడు పాటు పాడరా వివాన్, ఏదో ఒకటి పాడు. శివజ్యోతి సర్వకామద శ్రీగిరి నిలయ నిరామయ సర్వమంగళ శ్రీలలిత శివజో సర్వకామద జగముల చిరునగముల పరిపాలించే జనే సకల నిగమ వినుత చరణ శాశ్వత మంగళ శ్రీలలిత శివజ్యోతి సర్వకామ. చాలు. సో నెక్స్ట్ డే దిలీప్ వాళ్ళు బయలుదేరారు రామాంతపూర్ వెళ్దామని. దిలీప్ వాళ్ళ మా అమ్మగారు వాళ్ళ బాబాయ్తో ఉంటారు రామాంతపూర్ లో. నేను ఇప్పటి వరకు మా పెళ్ళాక ప్రతి ఇయర్ ఇండియా వెళ్ళిన ప్రతిసారి నేను వెళ్ళి రామాంతపూర్ లో ఆవిడని కలిసాను. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం నేను మిస్ అయ్యాను. ఆవిడ నాతో చాలా బాగా మాట్లాడతారు, 100+ years, బట్ బాగా గుర్తుపడతారు, బాగా పలకరిస్తారు. నేను చాలా ఫీల్ అయ్యాను నేను మిస్ అయ్యాను అని చెప్పేసి. బట్ ఈసారి కుదరలేదు అస్సలు. మేము ఉండేది నిజాంపేట టు రామాంతపూర్ క్యాబ్ లో కూడా 2 to 2.5 hours పడుతుంది. ఇంకా ట్రాఫిక్ ఎక్కువ ఉందంటే 3 hours పైన పడుతుంది అనమాట. సో మధ్యాహ్నం పూట ట్రాఫిక్ తక్కువ ఉన్న టైంలో స్టార్ట్ అవుతాము, మళ్ళీ డిన్నర్ టైం కి కొంచెం రిటర్న్ అవుతాము ట్రాఫిక్ తగ్గాక అని అనుకుంటాము. స్టిల్ జర్నీ ఇస్ వెరీ వెరీ టైరింగ్. అందులో పిల్లలతో ఇంకా కష్టము. వర్ణికకైనా డైపర్ కాబట్టి కార్ లో అన్న మార్చేసేయచ్చు, బట్ వివాన్ కి లాస్ట్ టైం టాయిలెట్ ప్రాబ్లం అయిపోయింది. టాయిలెట్ అన్నాడు, ఎక్కడ ఆపాలో తెలీదు. ఒక రెస్టారెంట్ దగ్గర ఆపిచ్చి లోపల తీసుకెళ్లి మళ్ళీ పోయించి కంటిన్యూ చేసాము. ట్రాఫిక్ మధ్యలో పిల్లలందరిలో లాస్ట్ మినిట్ వరకు చెప్పరు, ఎంత హడావిడి అయిపోయిందో. ఇప్పుడు ఇది సిల్లీగా అనిపించవచ్చు, బట్ ఇది వెరీ స్ట్రెస్ఫుల్ ఎక్స్పీరియన్స్ మదర్స్ కి. వాళ్ళు పట్టుకుని అటు ఇటు పరిగెత్తడం. మీరు ఇలాంటిది ఎక్స్పీరియన్స్ చేస్తుంటే డెఫినెట్ గా కింద కామెంట్స్ లో చెప్పండి. బేసిక్ గా దిలీప్ వాళ్ళ ఇంట్లో మునిమనవలతో పాద పూజ చేయిస్తారనమాట పెద్దోళ్ళకి. వివాన్ అప్పుడు కూడా చేయించాము, వివాన్ని తీసుకెళ్లి. సో ఇప్పుడు వర్ణికతో చేయిద్దామని. పెద్ద ప్రాసెస్ ఏం కాదు, వెరీ సింపుల్. జస్ట్ మామగారి కాళ్ళు కడిగేసి దండం పెట్టుకుని వారి
వర్ణిక చేత పువ్వులతో పూజ చేయిస్తాము. మామగారు నన్ను కలిసిన ప్రతిసారి నీకు నెక్స్ట్ ప్రెగ్నెన్సీ అవుతది, పాపే పుడుతది అని చెప్పి బ్లెస్సింగ్ ఇచ్చేవారు. అండ్ ఆవిడ చెప్పినట్టే సెకండ్ డెలివరీలో పాప పుట్టింది. వర్ణిక అల్లరి చూసి బాగా షాక్ అయ్యారంట. వర్ణిక చాలా యాక్టివ్, అస్సలు ఒక్క సెకండ్ కూర్చోదు, ఫుల్ అల్లరి చేస్తది. వివానే యాక్టివ్ అంటే వివాన్ని మించి వర్ణిక అన్నమాట. రెండో వాళ్ళు ఎప్పుడు ఒక్క లెవెల్ అప్ ఉంటారు కదా. వర్ణికాని చూసి అమ్మో వివాన్ చాలా నయం, వాడు బానే పడుకునేవాడు, కొంచెం తినేవాడు, ఒక చోట ఒక నిమిషం అన్నా కూర్చునేవాడు, ఇది వాడిని మించి ఉంది. ఇన్ఫాక్ట్ వివాన్ గుడ్నెస్ మీటర్ బాగా పెరిగిపోయింది వర్ణిక పుట్టాక. దండం పెట్టుకో నాన్న. జయకి దండం పెట్టుకోము, జయకి దండం పెట్టుకో. ఇక్కడే ఇక్కడే పెట్టు. అరే పెట్టు, తాత పెట్టి ఇక్కడ పెట్టు. దాని ఇంట్లో పెట్టమ్మా. పెడుతుంది, మెల్లిగా చెప్తాండి పెడుతుంది. తాత పెట్టి ఇక్కడ పెట్టు. దండం పెట్టు మళ్ళీ పెట్టు. ఇదిగో, బుయ్, బుయ్. తాత పెట్టి, పెట్టి. ఇది పెట్టు, తాత. పెట్టుకొని ఇద్దరు పెట్టుకొని ఇద్దరు ఆ చేయకూడదు, ఆ చేయకూడదు. విమాన్ చేతిలో పెట్టు. రెండు నన్ను నిలబడ్డావు మరి బ్యాంక్ వెళ్తున్నాడు టెలిఫోన్ వెళ్తున్నాడు. మీరేం పెట్టలేదు, వీళ్ళు నాన్న మమ్మల్ని అందరినీ ఆశీర్దిస్తే చాలు. నేను సోమవారం మంగళవారం ఉంటాను. దాని భాషలో అది చెప్తాంది. నాకు అర్థం కాదు అది తాత, తాతమ్మ. ఎక్కడి నుంచి తెచ్చారు 22 లక్షలు స్వీట్ లో యాక్చువల్ గా ఏమిటంటే ఇప్పుడు ఈ ప్రజలు ఇచ్చేదంతా కానుకలు. నువ్వు కానీ నేను దిలీప్ వివాన్కి వర్ణికకి వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ తో, గ్రేట్ గ్రాండ్ పేరెంట్స్ తో మంచి రిలేషన్షిప్ ఉండాలని మాక్సిమం ట్రై చేస్తాము. అందులో మెయిన్ థింగ్ వాడికి తెలుగు నేర్పించడమే. ఇప్పుడు వివాన్ 6 years old, బట్ తెలుగు చాలా స్పష్టంగా చాలా బాగా మాట్లాడతాడు. దానికి మెయిన్ రీజన్ మేము ఇంట్లో వాడితో తెలుగులోనే కమ్యూనికేట్ చేస్తాము. ఎంత వాడు ఇంగ్లీష్ లోకి వెళ్తున్నా గానీ ఇంటి వరకు వాడి లాంగ్వేజ్ తెలుగు ఉండాలి అని చెప్పి మేము మాక్సిమం ఎఫర్ట్స్ పెడతాము. మా ఉద్దేశంలో క్లాసెస్ కి పంపిస్తే సరిపోదు తెలుగు నేర్పించడానికి, మీరు ఇంట్లో కమ్యూనికేట్ చేయాలి. తెలుగు అనే కాదు, ఏ లాంగ్వేజ్ అయినా కానీ యూస్ చేసి ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. జస్ట్ ఒక 30 minutes లేదా వారానికి ఒక 2 hours ఒక క్లాస్ లో కూర్చోవడం వల్ల పిల్లలకి లాంగ్వేజ్ రాదు. అందరూ మదర్ టంగ్ నేర్పించాలి పిల్లలకి అని నేను అనను, ఇది వాళ్ళ పర్సనల్ చాయిస్. బట్ మీరు బయట దేశాల్లో ఉండి నేర్పించాలి అని అనుకుంటే నెంబర్ 1 రూల్ ఈజ్ కమ్యూనికేషన్. మీరు ఇంట్లో ఏ లాంగ్వేజ్ అయితే మాట్లాడతారో వాళ్ళకి అది వస్తుంది. అండ్ వాళ్ళతో మాట్లాడాలి. మీరు మీ పార్ట్నర్ మదర్ టంగ్ లో మాట్లాడుకుని పిల్లలతో ఇంగ్లీష్ లో కమ్యూనికేట్ చేస్తే రాదు. వాళ్ళతో వాళ్ళు ఇంగ్లీష్ కి వెళ్తున్నా గానీ మీరు మళ్ళీ మీ మదర్ టంగ్ లో కమ్యూనికేట్ చేస్తేనే వాళ్ళకి బాగా వస్తుంది. మేము అదే చేసాము అండ్ సో ఫార్ మాకైతే చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ ఆల్సో వివాన్ మదర్ టంగ్ లో ఫ్లూయెంట్ గా కమ్యూనికేట్ చేయడం హ్యాస్ ఇమ్మెన్స్లీ హెల్ప్డ్ ఇన్ బిల్డింగ్ హిస్ రిలేషన్షిప్ విత్ హిస్ గ్రాండ్ పేరెంట్స్ అండ్ గ్రేట్ గ్రాండ్ పేరెంట్స్. సో వర్ణిక కూడా సేమ్ ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నాము. అలా వాళ్ళ ముత్తమామని కలిసి ఇంటికి రిటర్న్ వస్తూ కొత్తగా కట్టిన పార్లమెంట్ కూడా పిల్లలకు చూపించాము. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్, టేక్ కేర్.